హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక స్పెషల్ డే. అంటే ఏంటి అనుకుంటున్నారా? శివరాత్రి. శివరాత్రి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరూ సూపర్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా పీస్‌ఫుల్ అయిన రోజు. శివునికి అభిషేకం చేసుకుంటూ, ఫాస్టింగ్ ఉంటూ, టెంపుల్స్‌కి వెళ్తూ ప్రశాంతంగా ఉంటారు కదా! సో, నా డే ఎలా గడిచిందో ఈ వీడియోలో చూయిస్తాను. యాక్చువల్‌గా నాకు ఆ రోజు శివరాత్రి ఫెస్టివల్ అలానే వర్క్ కూడా ఉండింది. మాకు హాలిడే అయితే లేదు యూఎస్ఏలో. ఇండియన్ ఫెస్టివల్స్‌కి మోస్ట్‌లీ ఉండదు కదా! సో, ఆ రోజు ఆఫీస్‌కి కూడా వెళ్ళాల్సొచ్చింది. సింపుల్‌గా నేను శివరాత్రి సెలబ్రేషన్స్ అలానే ఆఫీస్‌కి వెళ్తూ ఎలా నా రోజు గడిపానో ఈ వీడియోలో చూయిస్తాను. చూసేయండి స్కిప్ చేయకుండా. మొత్తం చూశాక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి వెళ్ళండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీడియోలోకొస్తే నేనైతే మార్నింగ్ 5కే లేచేసి ఫ్రెష్ అయిపోయి కిచెన్‌లోకి వచ్చేసాను. రాగానే ఇంకా మొత్తం గ్యాస్ స్టవ్ అంతా క్లీన్‌గా శుభ్రం చేసేసి పసుపు కుంకుమ పెట్టేసి ప్రసాదం చేయడానికైతే ఇక్కడ రెడీ చేస్తున్నాను. యాక్చువల్‌గా మీకు టైం ఉంటే నైట్ టైమే మొత్తం ఇలా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకోండి. యాక్చువల్‌గా ఎవ్రీ డే కూడా మీరు నైట్ వంట అంతా అయిన తర్వాత పాత్రలు కడిగేసుకున్న తర్వాత ప్రతిరోజు ఇలా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్‌గా పెట్టేసుకుంటే చాలా మంచిది. సో, ఆ రోజు నైట్ అయితే నాకు కుదరలేదు. అందుకు మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు దేవునికి ప్రసాదంగా అయితే నైవేద్యంగా నేను సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. అందుకనేసి ఒకసారి క్లీన్‌గా కడిగేసి కొన్ని వాటర్ వేసి ఒక గంట సేపు పాటు నానబెడుతున్నాను. మీకు టైం లేకపోతే జస్ట్ వాష్ చేసి ఒక 10 నిమిషాలు నానబెట్టేసి పాయసం చేసుకుంటే సరిపోతుంది. నాకు ఎలానో ఇంకొన్ని పనులున్నాయి. అందుకనేసి అలా నానబెట్టేసి మొత్తం అంతా ఇల్లంతా వాక్యూమ్ చేసేసాను. అంటే మనకు అలవాటు కదా! అంతకు ముందు రోజు మనం ఎంత బండలు తుడిచినా, కసువు నూకినా గూడా ఫెస్టివల్ రోజు మార్నింగే మనం బండలు తుడుచుకొని మరీ అంతా క్లీన్ చేసుకోవడం మనకు అలవాటు కాబట్టి, నేను ఆ రోజు మార్నింగ్ స్నానం చేసిన తర్వాత మొత్తం అంతా వాక్యూమ్ చేసేసి, ఇంకా దేవునికి దీపాలు మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఒక సైడ్ పెట్టేసి, ఇక్కడ పాయసం కూడా రెడీ చేసేసాను. యాక్చువల్‌గా ఆ రోజు ఫాస్టింగ్‌లో ఉన్నాను కాబట్టి నాకేం అంత తొందర అనిపించలేదు ఆఫీస్‌కి. ఇంకెలానో లంచ్ బాక్స్ అంతా ఏం ప్రిపేర్ చేసుకోవట్లేదు కాబట్టి పీస్‌ఫుల్‌గా దేవునికి ప్రసాదం ఒక్కటే చేసేసి, ఇంకా దేవుని గదిలో పటాలంతా ఇలా శుభ్రం చేసేసి, బొట్లు కూడా పెట్టేసి ఇంకా రెడీ చేస్తున్నాను. యాక్చువల్‌గా మా దగ్గర చాలా పటాలున్నాయి కాబట్టి టైం అయితే తీసుకుంటుంది. నాకైతే నియర్లీ 45 మినిట్స్ అయితే పడుతుంది. అయినా పర్లేదు, చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ టైం మనం ఎంత ప్రశాంతంగా చేసుకోవచ్చో దేవుని పూజ. యాక్చువల్‌గా 1 వీక్‌కి ఒకసారి అయితే ఇలా పటాలైతే మనం క్లీన్ చేస్తాం కదా! మీరు కూడా ఇలానే చేస్తారా? కింద కమెంట్ చేయండి. ఫైనల్‌గా ఇలా అయితే దేవుని పటాలన్నీ తుడిచేసి బొట్లు పెట్టేసి పూలు కూడా పెట్టేస్తున్నాను. ఇక్కడున్న శివలింగంకి ఒక స్టోరీ ఉంది, చెప్తాను వినండి. యాక్చువల్‌గా నేను ఫస్ట్ టైం ఇండియా నుంచి యూఎస్ఏకి ట్రావెల్ అయ్యేటప్పుడు తీసుకురాలేదు. అంటే నాకు తెలియదు తీసుకురావచ్చో లేదో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ అకామిడేషన్ నాకు అపార్ట్మెంట్ దొరుకుతుందా లేదా, షేరింగ్ బేసిసా, పీజీస్ ఉంటాయో నాకు అలా ఏమీ ఐడియా లేదనమాట. సో, తెచ్చి ఊరికనే పెట్టుకోకూడదు కదా! అందుకనేసి తీసుకురాలేదనమాట. సో, లక్కీగా నాకైతే మంచి రూమ్‌మేట్ దొరికింది అండ్ షేరింగ్ అకామిడేషన్ అండ్ రోజు పూజ చేసుకునేలాగా తన దగ్గర ఇలా అయితే దేవుని గది అయితే ఉండింది. ఐఎమ్ హ్యాపీ. కానీ నేను ప్రతిరోజు పూజ చేసేటప్పుడు అంతా ఏదో తెలియని వెలతి అనమాట. నాకు రోజు ఇండియాలో ఉన్నప్పుడు శివలింగంకి పూజ చేసి ఇక్కడ శివయ్య ఉన్న ఫోటో ఉంది. అయినా కూడా ఏదో చిన్నగా వెలతి ఉండేదనమాట. అయితే నెక్స్ట్ టైం ఇండియా నుంచి పార్సల్ వచ్చేటప్పుడు అయితే నాకు శివలింగం నంది వచ్చేసారనమాట నా దగ్గరికి. చాలా హ్యాపీగా అప్పటి నుంచి పూజ చేసుకుంటున్నాను. ఇంకా శివరాత్రికి కూడా మంచిగా కలిసొచ్చింది. ఇంకా అలా అయితే పూజ చేసేసి దేవునికి ఇంకా ఆఫీస్‌కి అయితే ఇక్కడ బయలుదేరిపోతున్నాను. నేను వర్క్ చేసే కంపెనీ నేమ్ అయితే చెప్పను. ఇక్కడ క్లూ అయితే మీకు దొరుకుతుంది ఈ వీడియోలో. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే కింద కమెంట్ చేయండి. కమెంట్స్‌లో మీరు గెస్ చేసిన కంపెనీ నేమ్ కరెక్ట్ అయితే నేను దానికి లైక్ చేస్తాను. మేము వెళ్ళే ఆఫీస్‌కొచ్చేసి మేమున్న ప్లేస్ నుంచి ఆఫీస్‌కొచ్చేసి నియర్లీ 21 మైల్స్, 22 మైల్స్ పడుతది. 30-40 మినిట్స్ పడుతుంది. అందుకు మార్నింగే బయలుదేరిపోతామనమాట. 8:30కి అంతా బయలుదేరేస్తాం ఇక్కడ. వరస్ట్ అంటే 9:00కి బయలుదేరుతాము. సో, ఇలా అయితే బయలుదేరిపోయాను. యాక్చువల్‌గా ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ చాలా అంటే చాలా తక్కువ. లైక్ 10%, 5% అని చెప్పొచ్చు. అస్సలుండదు. అందుకే మీరెక్కడ చూసినా ఇక్కడ ఎక్కువగా
ఎక్కువగా కార్సే కనిపిస్తాయి. ప్రతి ఒక్కరికి కార్స్ ఉండాలి ఇక్కడ. ఆఫీస్కి వెళ్ళాలి లేదా బయటకు వెళ్ళాలి అన్నా కూడా. ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో స్నో పడేటప్పుడైతే అస్సలు కుదరదు. మనం నడుచుకుంటూ వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకోవడానికి కూడా మనకి కార్స్ అనేది అవసరం ఇక్కడ. అందుకు ఎక్కడ చూసినా ఇక్కడ కార్సే ఉంటాయి. సో నేనైతే ప్రెజెంట్ కార్ తీసుకోలేదు, కానీ మా ఫ్రెండ్స్ హెల్ప్తో అయితే నేను ఆఫీస్కి వస్తాను. ఇక్కడైతే ఆఫీస్కి రీచ్ అయిపోయాను. అయితే ఇక్కడ ఇదొచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళు వర్క్ చేసే బిల్డింగ్. మా బిల్డింగ్ సపరేట్ ఉంటుంది. సో సేమ్ కంపెనీ బిల్డింగ్స్ డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఒక లైక్ 1.5 మైల్స్ అలా దూరంలో బిల్డింగ్స్ ఉంటాయి. సో వాళ్ళ బిల్డింగ్ నుంచి మా బిల్డింగ్కి వెళ్ళాలి అంటే మా కంపెనీలోనే షటిల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. వాటిని బుక్ చేసుకొని మేము వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నది ఒక షటిల్ అనమాట. మనం కాల్ చేసి బుక్ చేస్తే షటిల్స్ అనేవి వస్తాయి. ఫ్రీగా మనల్ని తీసుకెళ్తారనమాట ఒక బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్కి. సో ఇక్కడైతే మా ఆఫీస్ దగ్గరికి వచ్చేసాను, మా బిల్డింగ్కి. సో మార్నింగ్ వచ్చేసి ఇక్కడ 9కి అంతా రీచ్ అయిపోయి ఇంకా ఆఫీస్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ జస్ట్ సింపుల్గా తీశాను, ఈ వ్లాగ్లో సింపుల్గా చూపించాను. కావాల్స్తే ఒక సపరేట్ వ్లాగ్ అయితే చేస్తాను. అంటే టీ బ్రేక్, లంచ్ బ్రేక్ అన్నీ ఉంటాయి కదా, మొత్తం అంతా ఇంక్లూడ్ చేసి. ఇక్కడ యాక్చువల్గా ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి వాటర్ తప్ప ఏమీ తీసుకోలేదు నేను. సో ఇంకా కాల్స్ అన్నీ అటెండ్ అవుతూ, ఇంకా లంచ్ బ్రేక్ కూడా లేకుండా కాల్స్ అయితే ఉన్నాయి నాకు. ఇంకా అవన్నీ అటెండ్ అవుతూ ఈవినింగ్ ఇంకా రిటర్న్ అయిపోవాలి. ఇంకా వర్షం కూడా పడుతూనింది. వర్షం ఆగిపోయాక స్టార్ట్ అయ్యాం మేము. ఈవినింగ్ వచ్చేసి మేము 4:30కి అంతా బయలుదేరుతాము. ఇక్కడైతే ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. సేమ్ ఇక్కడ కూడా ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్కి వెళ్ళడానికి మరీ షటిల్ అయితే బుక్ చేసుకోవచ్చు మేము, ఫ్రీ షటిల్. అలా బుక్ చేసుకొని ఆ బిల్డింగ్కి వెళ్తే అక్కడ నుంచి మా ఫ్రెండ్స్తో పాటు ఇంటికైతే రిటర్న్ అయిపోతాము. ఇక్కడ రిటర్న్ అయిపోయి మరీ తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళాక ఈవినింగ్ కూడా ఫేస్ వాష్ చేసుకొనేసి ఇంకా దేవునికి ఒకసారి దండం పెట్టేసుకొని టెంపుల్స్కి అయితే బయలుదేరాము. యాక్చువల్గా మాకు దగ్గరలో ఉన్న టెంపుల్స్కి అన్నిటికీ వెళ్ళాము. ఫస్ట్ వచ్చేసి మేము శివాలయంకి వెళ్ళాము. శివాలయంకి వెళ్ళగానే అక్కడ లైన్లో ఉన్న భక్తులందరికీ ఒక శివలింగం పెట్టేసి పాలతో అభిషేకం కూడా చేయిస్తున్నారు. సో మేము కూడా అలా అభిషేకం చేసేసి కాసేపు ప్రశాంతంగా టెంపుల్లో కూర్చున్నాము. అయితే చాలా రష్ ఉన్నింది ఆ రోజు. యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పినట్టే అసలు మన టెంపుల్స్కి వెళ్తే అమెరికాలో ఉన్నట్టే అనిపించదు, మన ఇండియాలో ఉన్నట్టుగానే ఉంటుంది. అంత హ్యాపీ అనిపిస్తుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అందరూ లైక్ ఇండియన్సే బాగా మంచిగా కనిపిస్తూ ఉంటారనమాట. ఇలా దేవునికి కూడా అభిషేకం చేస్తూ ఉన్నారు. కాసేపు అలా కూర్చొనేసి నెక్స్ట్ బ్యాక్ సైడే మాకు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. సో అక్కడికి కూడా వెళ్ళాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆంజనేయ స్వామికి గారెలు చేసి మొత్తం అంతా ఇలా అలంకరించారనమాట. గారెలతో చేసి ఇలా పెట్టి మనం ఏదైనా మొక్కుకుంటే నెరవేరుతుందంట. నేను కూడా ఇక్కడికి వచ్చాకనే ఫస్ట్ టైం విన్నాను. సో అలా టెంపుల్కి వెళ్ళేసి వచ్చి కింద క్యాంటీన్లో ఇలా అయితే హోమ్ మేడ్ మొత్తం అంతా స్నాక్స్ కానీ పికిల్స్ కానీ ఇలా తక్కువ కాస్ట్కి అమ్ముతుంటారనమాట. ఇలా నెక్స్ట్ వచ్చేసి బాబా టెంపుల్కి కూడా వెళ్ళాము. అక్కడ కూడా శివయ్యకు అభిషేకం జరుగుతూ ఉండింది. సో అది తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి ఆ రోజు నైట్ 12 అభిషేకం చేస్తే చాలా మంచిదని చెప్పారు. సో ఆ రోజు 12 వరకు నేనైతే మేల్కొనేసి శివయ్యకు అభిషేకం చేసిన తర్వాత నేను మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాను కదా. సో దేవునికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం అయితే ప్రసాదంగా తీసుకొనేసి తినేసి ఆ రోజైతే ఇంకా పడుకొనేసాను. ఎక్కువగా జాగరణ అంతా చేయలేదు, కానీ ఇలా అభిషేకం చేసేసి ఆ రోజైతే నేను ప్రశాంతంగా ఎండ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.